ప్రస్తుతం చూసుకున్నట్లయితే అంబటి రాంబాబుని తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారని కూడా తెలుస్తుంది. అది ఎక్కడ తీసుకెళ్తారు ఏంటి అనేది కూడా ప్రధానంగా చూసుకున్నట్లయితే దానికి ఉత్కంఠ వాతావరణ నేపథ్యం అయితే ఈ యొక్క సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది అనేది కూడా తెలుస్తుంది. అయితే ఇంతకుముందు చూసుకున్నట్లయితే టీడీపీ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున రావడం, అలాగే దాడి చేసిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే రాళ్లతో దాడి చేయడం, ఇంటి అద్దాలు ఎన్ని కూడా పగిలిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే పరుష పదజాలం మీద హోంమంత్రి అనిత కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. ఎటువంటి అత్యంత హేయమైన పరుష పదజాలం అనేది వాడడం పట్ల ఇటు ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే, లేదంటే కఠినమైన చర్యలు తీసుకుంటాం, కేసు ఫైల్ చేస్తామంటూ కూడా చెప్పేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అరెస్ట్ అయ్యే అవకాశాల నేపథ్యంలో ఈ యొక్క ప్రొటెక్టివ్ వ్యాన్లో ఎక్కడ తీసుకువెళ్తారు ఏంటి అనేది అదొక వ్యూహాత్మకంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇక్కడ తీవ్ర ఆగ్రహం వ్యక్తంతో టీడీపీ శ్రేణులందరూ కూడా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. తరలించే ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే గేట్లు అన్నీ కూడా ఓపెన్ చేస్తారు. ఇక్కడ పోలీసు బలగాలన్నీ కూడా ఏర్పడిన నేపథ్యంలో ఎవరిని కూడా రానివ్వకుండా ప్రొటెక్టివ్గా అంటే అతను తరలించే నేపథ్యంలో ఇటువంటి ఏదైతే పోలీసు వారందరూ కూడా భారీ గేట్స్ మొత్తం ఏర్పాటు చేశారో అనేది కూడా తెలుస్తుంది. అంటే ఏదైతే ఆ వెహికల్ కూడా మూవ్ చేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి తీసుకువెళ్ళాలంటూ కూడా ఏదేమైనా సరే ఈ యొక్క వెహికల్ కూడా ఇటు అన్ని విధాలుగా అంటే ఇప్పటికే చూడొచ్చు రాళ్ల దాడి కూడా జరుగుతుంది. లైవ్లో చూసుకున్న ప్రయత్నం ఏదో చేద్దాం. లైవ్లో చూసుకున్నట్లయితే రాళ్ల దాడి చేస్తున్నారు. అంబటి రాంబాబు మీద ఎటువంటి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులు అనేది ఇక్కడ క్లియర్ తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంబటి కూడా ఒకవైపు రక్షణగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తారు. మహిళలు చూస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ శ్రేణులందరూ కూడా. రాళ్ల వర్షం కురిపిస్తున్నారు. అటువంటి తీవ్ర సిచ్యువేషన్, ఉత్కంఠ వాతావరణం ఇక్కడ గుంటూరు ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు ఇంటి వద్ద అయితే నెలకొందని కూడా తెలిసింది. ఈ యొక్క వెహికల్ని లోపలికి మెల్లిమెల్లిగా తీసుకెళ్ళిపోతారు. ఒకవైపు రోపులు వేస్తున్నాయి. చూసుకున్నట్లయితే అనేక కూడా ఇటు అన్నిటితో దాడి చేస్తున్న పరిస్థితి ఉంది. విజువల్ మనం చూడొచ్చు. ఈ వెహికల్ ను లోపల తీసుకెళ్లి ప్రొటెక్ట్గా తీసుకెళ్లిపోవాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఒక విఫలం పోలీసులు కూడా ఇక్కడ విఫలం అవుతున్నారా అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కూడా చూసుకున్నట్లయితే ఈ వెహికల్లో ఈ యొక్క ఏదైతే వెహికల్ ఉందో ఈ వెహికల్ కూడా ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతారు. మనం విజువల్లో చూసుకున్నట్లయితే ఈ ప్రొటెక్ట్ వెహికల్ కూడా వెంటనే ఎక్కిచ్చేస్తారు. తీసుకెళ్ళే ప్రయత్నం. వాహనం వెంబడి కూడా ఇటు టీడీపీ శ్రేణులకు చాలా పెద్ద ఎత్తున వెంబడిస్తున్న పరిస్థితి ఉంది. భద్రతా బలగాలు అలాగే పోలీస్ వ్యాన్లు మధ్య ఈ యొక్క అంబటి రాంబాబుని తరలించే ప్రయత్నం అయితే చేస్తారు. టీడీపీ శ్రేణులు కూడా వ్యాన్ కూడా పైకి ప్రయత్నం చేస్తే పోలీసు బలగాలు అందరూ కూడా అక్కడ నుంచి దించి చేసే ప్రయత్నం చేశారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే అత్యంత ఉత్కంఠభరిత నేపథ్యంలో అంబటి రాంబాబుని ఇక్కడ తరలిస్తారనేది క్లియర్గా తెలుస్తుంది. ఇప్పటికే విజువల్ చూసుకున్నట్లయితే టీడీపీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున వాహనం వెంబడి దాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇదంతా కూడా విజువల్ క్లియర్గా చూస్తున్నాం. దాని వెంబడి కూడా ప్రణాళికాబద్ధంగా అంబటి రాంబాబుని తీసుకెళ్లారు. ఆ యొక్క వ్యాన్కి సంబంధించి ఇటు భద్రతా బలగాలు అంటే వివిధ వ్యాన్స్ అన్ని కూడా మూవ్ చేస్తున్నారు. ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్రాంతాలు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. రాళ్ల దాడి అనేది ఇటు టీడీపీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఏదైతే అంబటి రాంబాబుని ఇంతకుముందు తరలించిన వాహనం ఏదైతే ఉందో ఆ వాహనం చుట్టూ కూడా ఇటు టీడీపీ శ్రేణులు చాలా పెద్ద ఎత్తున దాన్ని వెంబడి వెళ్ళడం, అలాగే ఏదైతే రాళ్ల దాడి కూడా చేసిన పరిస్థితి ఉంది. రాళ్ల దాడి కూడా చేసిన పరిస్థితి ఉంది. ఏదేమైనా సరే ఈ యొక్క పరిణామం గుంటూరులో అత్యంత హై టెన్షన్ వాతావరణం నెలకొందనేది తెలుస్తుంది. కెమెరా పర్సన్ వనితో తెలుగు 360 గుంటూరు.